ఎలీషా బలహీనుడే, ఎలీషా కూడా మరణకమైన రోగము వచ్చింది, హిజ్కియా కూడా మరణకమైన రోగము వచ్చింది. కొంతమంది అంటారు, అంటే సేవకుడు కూడా రోగం వస్తుందా అంటే సేవకుడు మనిషి కదా అంటే. కొంతమంది విశ్వాసాలు వేసే పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటాయి అనమాట, వెరైటీగా ఉంటాయి అనమాట. అంటే కొంతమంది అలా ఉంటారు. అంటే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం అంటే వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు ఇంక వేరే లెవెల్లో ఆలోచించి, అంటే సేవకుడు కూడా నీరసం వస్తుందా, జ్వరం వస్తుందా, బలం వస్తుందా? ఎందుకు రాదు? సేవకుడు ఏమైనా పైన ఊడిపడ్డా? లేదే, సేవకుడికైనా వస్తాయి. బైబిల్ గ్రంథంలో 100 మంది భక్తులు మనకు లేరా, దైవజనులు లేరా? వాళ్ళు కూడా బలం. కానీ సేవకుడు బలహీనుడైనా, సేవకుడు అనారోగ్యంతో ఉన్న విశ్వాసులు బలహీనులైనప్పుడు వారి కొరకు ప్రార్థన చేయగా, ఇదే బలహీనుడైన సేవకుడే, వ్యాధితో ఉన్న సేవకుడే, రోగంతో ఉన్న సేవకుడే వారి కొరకు, వారి నిమిత్తం ప్రార్థన చేస్తే వారు స్వస్థత దేవుడు ఇస్తాడు. ఆమేన్. వారిని దేవుడు బాగు చేస్తాడు. కొన్నిసార్లు మన పరిస్థితులే మనమే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా విశ్వాసుల మీద మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని సమృద్ధితో నింపుతాడు. అంటే సంఘము క్షేమంగా ఉంటే సేవకుడు క్షేమంగా ఉంటాడు. ఆమేన్.